అవునా? నా నోటీస్లో లేదు, బట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు. ఆహా, నాకు ఐడియా లేదు అది. సో అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇస్తే కనుక లోతుగా పోతాం. ఇష్యూ దాంట్లో ఒకసారి వెళ్తే కనుక అది ఏం జరిగింది ఏంటి అనేది తీస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తాం. అంటే జూలై 19 కంటే ముందున్న వాటికి కూల్చమని చెప్తున్నారు, కానీ కూల్చిన వాటి సంగతి, కూల్చిన వాటిల్లో పర్మిషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అన్ని క్యాన్సిల్ రీసెంట్ చేసినాయి కదా. రీసెంట్ చేసినా లేదా హైకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ చెప్పిన దాంట్లో మీరు ఆ పర్మిషన్స్ దాని విషయంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ ఎఫ్టీఎల్లోనో బఫర్లో ఉందని సర్వే చేసి ఒకవేళ ఎఫ్టీఎల్లో వస్తే స్ట్రైట్గా మీరు కూల్చేయండి చెప్పి చెప్పింది. స్ట్రైట్ ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇక దానికి మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసేది ఏముంది. చెప్పినప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి, అట్లా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు అది సైబరాబాద్ నుంచి వాళ్ళు ఎంక్వైరీస్ చేసినట్టుంది, కొన్ని ఏసీబీకి కూడా రిఫర్ చేసినట్టు అని తెలిసింది నాకు. బట్ దాన్ని నిర్దిష్టంగా కావాలంటే సైబరాబాద్ పోలీసు వాళ్ళు మీరు అడిగితే చెప్తారు. That's what. See, we are trying to first see that whatever lakes, the land available for lakes, which is not encroached till now, is protected first. And whatever has been encroached upon, wherever we can retrieve, we'll try to retrieve that. Okay? So while retrieving that, we will not disturb any of the dwellings. ఉన్నది అదే చెప్పాను, 1025 అని అంటున్నాం కదా, 1000. ఇప్పుడు అదే 12 దాకా ఇప్పుడు ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి నుంచి మాకు దాని మీద వారి ఆదేశాలు తీసుకున్న తర్వాత దాని మీద మేము ఫర్దర్గా ప్రొసీడ్. బతుకమ్మ కుంట ఉన్నది ఆల్రెడీ, దాంట్లో 5 acres దాకా వేసి ఇదే. దీంట్లో కూడా మీరు చూస్తే అది లాస్ట్ 20-30 ఏళ్ళ ఎక్కడి నుంచి దాన్ని గోల్ చక్కెర తిప్పుతున్నారు అంతా మొత్తం. అక్కడ యాక్చువల్గా చూస్తే ఎవరికి అసలు దాని మీద ఒక సరైన సేల్ డీడ్ లేదన్నమాట. దాని ఓన్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒకటి ఏదో ఎప్పుడో ఉన్న దాని మీద నడుస్తున్నది. అది హైకోర్టులో కూడా వార్డు వెళ్ళారు, అవతల పార్టీ కూడా. మేము కూడా స్ట్రాంగ్గా కంటెస్ట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ షూర్ అది ప్రభుత్వం అంటే కమ్యూనిటీ స్థలం. చాలా చోట్ల మేము ఎంక్వైరీ చేసిన వాటిల్లో లోతుల్లోకి వెళ్తే అది అంతా ఊరిని, అది బయట కనపడేదంతా అదంతా కూడా చాలా మంది ఊరిలో 3-4 క్లెయిమ్స్ ఉన్నట్టు. వెంగళనగర్లో ఫర్ ఇన్స్టెన్స్, వెంగళనగర్లో పార్క్ విషయం మేము అట్లనే ఎంక్వైరీ చేస్తే ఎవరెవరో 30-40 ఏళ్ళ నుంచి దాని మీద క్లెయిమ్స్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు 2 పార్టీ ఒకే పార్టీలో ఇద్దరు ఉంటారు, ఏఎన్పి ఉంటారు ఒకే దాంట్లో. వాళ్ళిద్దరు దాంట్లో వెళ్ళి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటారు అన్నమాట. ఇద్దరు కొల్లుడే ఇందిరా గుడిసెల సంఘం ఉంది అన్నమాట దాని పేరు. సో ఇట్లా సో అట్లా ఉంది. ఇంకోటేమో ఎవడో మేము కబ్జాలో ఉన్నామని అంటున్నారు, అది అట్లా ఒక పార్టీ ఉంది. ఇంకోళ్ళేమో అసలు మాకు రిజిస్టర్ అయిందని అన్నారు, కానీ ఆ రిజిస్ట్రేషన్ కూడా అంతా ఎవడో సంబంధం లేని కూడా రిజిస్టర్ చేశారు. సో లోతుల్లోకి వెళ్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఇట్లా మనం డెఫినెట్గా ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో కానీ వీటిల్లో మేము ఏదైతే కనుక ఖాళీగా ఉందో వాటిని డెఫినెట్గా సేఫ్ గార్డ్ చేయడానికి మేము మా వైపు నుంచి లోతుగా వెళ్ళి దాన్ని రిట్రీవ్ చేయడానికి ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ పార్క్స్ కూడా, ఇదైతే పార్క్ ల్యాండ్, ఇది చెప్తున్నాను, వెంగళనగర్లో పార్క్ ల్యాండ్ చాలా ఉన్నాయి. ఇట్లా పార్క్ ల్యాండ్స్లో కూడా ఆక్రమించుకొని పర్మిషన్స్ తెచ్చుకొని కడుతున్నటువంటివి కూడా చాలా మా ఎంక్వైరీ స్టేజెస్లో ఉన్నాయి. ఆయన కూడా ముందుకు తీసుకెళ్లి దాని మీద కేసులు పెట్టడం, ప్లస్ ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దీని యూజ్ కోసం పెట్టడం. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట అన్ని చోట్ల కూడా. అమీన్పూర్లో కూడా ఇట్లాంటిదే వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సార్ హైడ్రాకి సంబంధించిన చాలా వాటి కూడా హైడ్రా ప్రాపర్టీస్, సో అలాంటి వాటి మీద అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ డే మొదటి నుంచి కూడా చెప్తున్నాము, హైడ్రా అనే దాన్ని రుచించని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే కనుక ల్యాండ్ మాఫియా ఉంటారు, లేకపోతే దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళని ముందు పెడతారు, లేకపోతే దీని మీద ఒక రాంగ్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేకపోతే దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేయడంలో వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఇట్లాంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇది. సో వేరే రాష్ట్రాలన్నీ కూడా మన ఈ మోడల్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని, పార్కుల్ని, చెరువుల్ని కాపాడుకోవడానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో దీనికి కావాల్సినటువంటి అన్ని పవర్స్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి వాటి వల్ల అంటే మనం ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి, ల్యాండ్ని కబ్జా కానిద్దామా, వదిలేద్దామా, చెరువులన్నీ ఆక్రమిద్దామా, పార్కులు పోనిద్దామా, గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎవడో కబ్జా చేస్తుంటే మనం చూద్దామా? కాదు కదా. సో ఇదంతా అందరికి సంబంధించిన భూములు, అందరికి సంబంధించిన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్. ఈ కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటానికే హైడ్రా అనేది ఉన్నది. అండ్ దీనికి అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నది. చాలా మంది కూడా ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ అసోసియేషన్స్, వీళ్ళందరూ కూడా
చాలా మంది ముందుకు వస్తున్నారు. సో కొంతమంది ఎవరైతే మిస్గైడెడ్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో వాళ్ళు కూడా మెల్లిగా నిజం నింపాదిగా తెలుస్తుంది అనమాట. సో మెల్లిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఇది ఎక్కడ కూడా పేదల మీద పోయేటటువంటి వ్యవస్థ కాదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ కానే కాదు.